ఒక అందమైన పల్లెటూరులో రామయ్య, సులోచన దంపతులుండేవారు. వారి కోడలు స్వాతి చాలా పద్ధతిగల అమ్మాయి. కాని అత్తగారు సులోచనకు మాత్రం ఏ పని చేసినా నచ్చేది కాదు. ప్రతి చిన్న విషయానికి కోడల్ని తక్కువ చేసి మాట్లాడ్డం ఆమెకలవాటు. ఏమే స్వాతి, తెల్లారి గంట దాటినా ఇంకా ఆ ముగ్గులేంటి? పొయ్యిమీద పాలు పొంగిపోతున్నాయి. అత్తయ్యగారు, బాబు ఏడుస్తుంటే పాలిచ్చి పడుకోబెట్టాను. ఇప్పుడే వెళ్తున్నాను. 100 సాకులు. పుట్టింటి నుండి ఏమీ తీసుకురాలేదు. పోనీ ఇక్కడైనా పని సరిగ్గా చేస్తావా అంటే అదీ లేదు. స్వాతి మనసు కష్టపడినా ఎదురు చెప్పకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. సులోచనగారి కోపం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సంక్రాంతి పండగ వచ్చింది. ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది. అందరి ముందూ తన గొప్పతనం చాటుకోవాలని సులోచన ప్రయత్నిస్తుంటే, చూడండి వదినగారు, మా కోడలికి పద్ధతులస్సలు తెలియవు. ఉప్పు ఎక్కువైందో తక్కువైందో కూడా చూడదు. నేను లేకపోతే ఈ ఇల్లు ఎప్పుడో వల్లకాడు. అవును సులోచన, నీ ఓపికే ఈ ఇంటిని నిలబెడుతోంది. అత్తయ్యగారు, అందరూ ఉన్నప్పుడు నన్నలా అనకండి. నాక్కూడా మనసుంటుంది కదా. ఓహో, నీకూ మనసు ఉందా? పని సరిగ్గా చేయడం నేర్చుకో. అప్పుడు గౌరవం దానంతటదే వస్తుంది. చుట్టాలందరూ నవ్వుతుంటే స్వాతి తలదించుకుని కన్నీరు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ అవమానం తనని ఎంతో కుంగదీసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ రోజు రాత్రి అమ్మో, వర్షం చచ్చిపోతున్నాను. బీభత్సం స్వాతి, సృష్టిస్తోంది. ఎవరైనా ఇంట్లో- ఉన్నారా? ఊపిరాడటల్లేదు. అత్తయ్యగారు, ఏమైంది? అమ్మో, ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. వర్షం వల్ల ఫోన్ సిగ్నల్ లేదు. స్వాతి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన చేతికున్న బంగారు గాజులను తీసి కొంగున ముడేసుకుంది. ఆ వర్షంలోనే అత్తమ్మను భుజాన వేసుకుని బయల్దేరింది. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని ఆమెకు తెలుసు. హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్లు వెంటనే చికిత్స మొదలుపెట్టారు. స్వాతి తన బంగారు గాజులను అమ్మేసి హాస్పిటల్ ఫీజు కట్టింది. తెల్లవారేసరికి సులోచనగారికి స్పృహ వచ్చింది. సులోచనగారు, మీరు బ్రతికారు అంటే అది మీ కోడలి పుణ్యమే. ఈ వర్షంలో తన ప్రాణాలకు తెగించి మిమ్మల్నిక్కడికి చేర్చింది. చికిత్స కోసం తన నగలు కూడా ఇచ్చేసింది. స్వాతి, నేను నిన్ను ఎన్ని మాటలన్నాను, ఎంత ఏడిపించాను. అయినా నా ప్రాణాలు కాపాడావా? అత్తయ్యగారు, మీరు కోప్పడినా అది నా మంచికే అనుకున్నాను. మీరు మాకు అమ్మలాంటివారు. నగలు మళ్ళీ వస్తాయి, కాని మీరు రారు కదా. గారి కళ్లలోని గర్వం కరిగిపోయింది. పశ్చాత్తాపంతో ఆమె కన్నీరు మున్నీరైంది. కొన్ని రోజుల తర్వాత సులోచనగారు కోలుకుని ఇంటికి వచ్చారు. ఇప్పుడా ఇంట్లో పాత సులోచన లేదు, ప్రేమగల అత్తమ్మ ఉంది. స్వాతి, రా అమ్మా. ఈరోజు వంట నేను చేస్తున్నాను. నువ్వెళ్ళి బాబును ఆడిపించు. ఇదిగో, నీకిష్టమైన పాయసం చేశాను. అమ్మా, నీలో ఇంత మార్పు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కోడలు అంటే ఇంటికి వచ్చే పరాయి మనిషి కాదు, ఇంటిని నిలబెట్టే లక్ష్మి అని మనం గుర్తించుకోవాలి. ఏదైనా సాధించవచ్చు అని ఈ కుటుంబం నిరూపించింది. అత్తాకోడళ్ళు తల్లీకూతుర్లలా కలిసి ఉంటే ఆ ఇల్లే ఒక నందనవనం. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.